జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. టిఫిన్ బాక్స్. వస్తాను. వస్తానంటూ వెళ్ళిపోతున్నావే? ఉంటానంటూ మీరు వెంటొస్తున్నారుగా. ఇదే మా హౌస్ హౌస్. కానీ ఇల్లంతా తిరిగి చూడాలంటే కనీసం సైకిల్ అన్నా కావాలి, లేకపోతే అలసిపోయి కాళ్ళు తీసేస్తే సార్. ఇంత మంచి ఇల్లు నాకు కళ్ళపడ ఎక్కుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు అలాగే అనిపిస్తుందండి. 4 రోజులు పోయిన తర్వాత ఇంద్రభవనంలా కనిపిస్తుంది ఇల్లే ఇదిగా కనిపిస్తుంది. ఆ తర్వాత పెద్ద మేడ తోట కావాల్సింది. ఆ తర్వాత ఉత్తకంటే పెద్ద బంగళా కావాలనిపిస్తుంది. ఆటకంటే ఎక్కడ ఉంది సార్? ఇదే బెడ్రూమ్. డబుల్ బెడ్ అయినా ఒక్కనే పడుకోవాలి. బాగుంది కదా? చాలా బాగుంది. వెరీ గుడ్. వస్తానండి. చూడండి, ఉన్నట్టు ఖర్చు జాగ్రత్తగా నడవాలి. కారు జారి పట్టాలనుకోండి, కారు అవసరం లేకుండా ఆఫీస్ సరుకుని జాగ్రత్త వచ్చేస్తానంటే. వస్తానండి. జారి పట్టాలని జారి పడతారా? అదే జాగ్రత్తగా నడవకపోతే ఇలా జారి పడతాను చూపించాలంటే. వస్తానండి. చెప్పేం తగ్గలేదండి. వస్తాను. ఎవరు? మీరా? అక్కడ కుర్చీ ఉంటుంది, కూర్చోండి. మీరు ఇంటికి వచ్చి 4 రోజులైంది. ఒకసారైనా మా ఇంటికి రావాలని అనిపించలేదా? అబ్బాయి అలాంటిది ఏం లేదండి. అబద్ధం చెప్తున్నారు. మీకు నా మీద కోపం వచ్చింది కదూ? కోపం ఎందుకండి? మీరు మా ఇంటి నుంచి వచ్చే రోజు ఉన్నట్టుండి మీరు అడిగిన ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. ఏదో అనేశాను. నేను చేసిన తప్పుకు శిక్ష కదా ఇది? భలేవరే, శిక్ష ఏమిటండి? ముందు వెనక ఆలోచించకుండా ఆ రోజు నేనే తొందరపడ్డాను. ఆ మాట అన్నందుకు ఆ రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు. నేను అంతేనండి. అభిమానిస్తున్న మనిషిని నొప్పించానని ఎంతో కుమిలిపోయాను. అందుకు క్షమాపణ చెప్పుకొని మీ నిర్ణయం నాకు ఇష్టమేనని తెలియచేయడానికి వచ్చాను. పార్వతి? అవునండి, ఈ పార్వతిని మీరు మా నాన్నగారితో మాట్లాడి ముహూర్తం పెట్టించండి. పార్వతి, టిఫిన్ బాక్స్. థ్యాంక్స్. ఉంటాను. వస్తాను. వస్తానంటూ వెళ్ళిపోతున్నావే? ఉంటానంటూ మీరు వెంటొస్తున్నారుగా. ఇష్టం వచ్చిన వాళ్ళతో ఇష్టం వచ్చినంతసేపు రాతకెళ్ళడానికి నా ఇల్లు హోటల్ వ్యభిచారపు గుంపు కాదు. సరసాలాడడానికి వాళ్ళని వేరే చోటు చూసుకోమనండి. ఎవరి గురించి చెబుతున్నారు బాబు? ఇంకెవరి గురించి అయితే మీకెందుకు చెప్తానండి? మీ కూతురు గురించి, ఆవిడ ప్రవర్తన గురించి. ఏమిటి మీరు అనేది? నా కూతురు ఏం చేసింది బాబు? సభ్యత సంస్కారం మర్చిపోయి ఉద్రేకంతో రెచ్చిపోయి నా శివప్రసాద్తో చిచి, ఐ కాంట్. నా నోటితో నేను చెప్పలేను. మంచి కుటుంబంలో పుట్టిన పిల్లకి వాడెవడో, వాడి వంశం ఏమిటో, వాడి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోకుండా ప్రేమ కలపలేదు. అపార్థం చేసుకుంటున్నారు బాబు. శివప్రసాద్ మా ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నాడు కదా, ఆ చనువు వల్ల చూసిపోవడానికి వచ్చింది. చూసిపోవడానికి కాదు, చెయ్యరాని పనులు చేసిపోవడానికి వచ్చింది. రంగనాథ గారు, పిల్లల్ని కనగానే సరికాదండి, వాళ్ళని సరిగ్గా పెంచడం కూడా తెలుసుండాలి. వెళ్ళండి. నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు, కూర్చోండి, నేను ఇప్పుడు వేస్తాను. సిగ్గు శరం వదిలేసి బజార్లో బలాదూర్ తిరగడం పూర్తయిందా? మీతో మాట్లాడాలనే వచ్చానండి. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? పగలంతా ఆఫీసులో కలిసే ఉంటున్నావు. నాతో మాట్లాడటానికి రాత్రి తప్ప వేరే టైం దొరకలేదా నీకు? సంస్కారం ఉన్నవాడి అయితే ఇలా పెళ్లి కాని పిల్లలు నడిమితో చెప్తావా? ఉండని విషయం తేలిపోవాలి. అందుకే వెళ్ళమంటున్నాను. మీరు వెళ్ళండి, నాతో నేను మాట్లాడతాను. చెప్పండి నాన్న, మీ మనసులో ఉన్నదేమిటి? ఏమిటో నీతో చెప్పేది? ఊరు పేరు తెలియని ఒక అనామకుడితో నీకు సంబంధం ఏంటి?
దిక్కులేని వాడని దారిపడి వాడిని నా ఇంట్లో ఉండనిచ్చాను. వాడిప్పుడు తిన్నిటి వాసన లెక్కెడుతున్నాడే, నా చేత్తో నాకన్నా పొడి చేస్తున్నాడు. చిచి, నా కూతురు తప్పు చేయదని నలుగురిలో గర్వంగా చెప్పుకునేవాడిని. ఇప్పుడు ఆ నలుగురు చేత నానా మాటలు పడేట్టు చేస్తున్నాను. కాని పని నేనేం చేయటం లేదు నాన్న. మీకు చెప్పి మీ అనుమతి తీసుకుని ప్రసాద్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను చస్తే ఒప్పుకోను. లంకంత ఇల్లు, లక్షల ఆస్తి ఉన్న బంగారం లాంటి సంబంధం తెస్తే అది పనికిరాదంటావా? ఇవాళ కట్టుకున్న పెళ్ళానికి పట్టెడన్నం పెట్టలేని ఒక దరిద్రుని పెళ్లి చేసుకుంటానంటావా? మర్యాదగా అయ్యాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావా? సరే సరే, లేకపోతే నీ తల ఉంచి తాళి కట్టిస్తా. అలా జరిగిన రోజున మీ కూతురు శవాన్ని కడ చూస్తారు. పెళ్ళంట చేసుకుంటే శివప్రసాద్ నే పెళ్లి చేసుకుంటాను. నా నిర్ణయానికి తిరిగిలేదు. సార్, చాలా టైం అయింది, వెళ్దామా సార్? రహీం, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తా. బాబు, ఘోరం జరిగిపోయింది బాబు. కలలో కూడా ఊహించని అన్యాయం జరిగిపోయింది. ఏమిటది? ఓ పావుకు పాలు పోసి పెంచాను, అందుకు కృతజ్ఞతగా అది నన్నే కాటేసింది. ఏమైంది ఇప్పుడు? మీరు చెప్పిందే నిజం బాబు. ఆ శివప్రసాద్ నా కూతురు మీద ఏదో మత్తు మందు చల్లాడు. నాకు చెప్పకుండా బజారైనా వెళ్ళని ఆ పిల్లని వీధుల వెంట తిప్పుతున్నాడు. వాడి వల్లో పడిపోయి తాను పెళ్ళంటూ చేసుకుంటే వాణ్ణే చేసుకుంటానని నా మొహం మీద ఖచ్చితంగా చెప్పేసింది. అలాగా? ఆ విషయం నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. झन झन झन